తండ్రి కృపగల మా దేవ, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. స్తుత్రాలు చెల్లిస్తుంది దేవా ప్రభానైనా ఈ ప్రాతకాల సమయంలో తండ్రి ప్రభా కొద్దిమందిగా మీ సన్నిధానం చేరి మేము స్థుతించడానికి, ప్రార్థించి వేడుకోవడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, కొద్దిసేపు నాయన మీ గురించిన సంగతులు చెప్పుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే స్తుత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నాయన మా మనసులనైనా ప్రేరేపించిన తండ్రి. నాయన మీ వాక్య భాగం పట్ల తండ్రి ప్రభా ఫోకస్ నాయన నిలబడి తండ్రి ప్రభా నిన్న వాక్య భాగం తండ్రి నాయన ప్రభా మనసులో స్థిరపరచుకుని స్థాపించుకుని నిరంతరంగా ఫలించడానికి మీరే సహాయం దయచేయండి. తద్వారా నాయన మీ నామాన్ని మేంపరచడానికి, మీ నామాన్ని గణపరచడానికి, తద్వారా నాయన మేము మా కుటుంబాలైనా మేలు పొందడానికి మీరే మాకు సహాయం దయచేయమని చిన్న ప్రార్థన విశ్వాసంలో చేసుకోమని శక్తిగల యేసే పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ చదివిన వాక్య భాగం మరి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంది 10వ అధ్యాయంలో. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయపడవలను. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయపడవలనట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతిశయించడం ఏంటో మనకు తెలియాలి. అతిశయించడం అంటే కనుక మనం హెచ్చించుకోవడం, లేకుంటే గర్వించడం. అంటే మనం గర్వపడాలంటే కనుక ప్రభువుని చూస్తే మనం గర్వపడాలి. ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, ప్రభువు చేసినటువంటి గొప్ప మేలుని బట్టి, ప్రభువు చేసినటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి, ప్రభువు మనల్ని సజీవులకు ఉంచినటువంటి గొప్ప ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి మనం ఆయన్ని బట్టి అతిశయించాలన్నమాట. ఆయన్నే మనం హెచ్చించాలి. ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించుకునే మనసు మనలో ఉండకూడదు అన్నమాట. అంటే మనలో గర్వపడే మనసు, మనల్ని బట్టి మనం గర్వపడే మనసు ఉండకూడదు. మన కుటుంబాన్ని బట్టి మనం గర్వపడే మనసు ఉండకూడదు. మన బిడ్డలను బట్టి మనం గర్వపడే మనసు ఉండకూడదు. మన స్థితిని బట్టి మనం గర్వపడే మనసు ఉండకూడదు. బట్ అవన్నీ కూడా మరి ప్రభు మనకు సమకూర్చారని చెప్పి దాన్ని బట్టి ప్రభువుని హెచ్చించాలన్నమాట. అది ఇక్కడ మరి ఈ కొత్త నిబంధన భాగంలో ప్రభు తెలియజేస్తున్నారు. మరి ఇంకొక వాక్య భాగం ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31లో ఒక మంచి మాట ఉంది. 1వ అధ్యాయం 31లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31లో నేను చదువుతున్నాను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయపడవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. అంటే మనకి దేవుడు ఎలా అంటే మనకి ఇచ్చిన జ్ఞానం కానీ, మనకున్నటువంటి నీతి కానీ, మనకున్న పరిశుద్ధత కానీ ఎలా అంటే దేవుని మూలంగా మనకు వచ్చిందనమాట. అంటే మన జ్ఞానాన్ని బట్టి ఓహో నేను జ్ఞానిని అని మనం అతిశయపడడానికి, గర్వపడడానికి, మనల్ని మనం హెచ్చించుకోవడానికి లేదనమాట. జ్ఞానం దేవుడు ఇచ్చాడు. నీతి, దేవుని పట్ల ఉన్న నీతి కూడా ఎలా అంటే అది దేవుని వల్లనే కలిగింది మనకి. దేవుని యొక్క ఉచితమైన కృప వల్ల మనం ఆయన నీతిలో మనం బ్రతుకుతున్నాం. ఆయన నీతిలో మనం ఎలా అంటే రక్షించబడ్డాం అనమాట. కాబట్టి ఎలా అంటే దేవుని బట్టి మనం గర్వించాలి, ఆయన్నే హెచ్చించాలి. అలానే పరిశుద్ధత, మనకి ఏదైనా పరిశుద్ధత ఉంది, పరిశుద్ధులుగా మనం ఉన్నామంటే కనుక దట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ అనమాట. దేవుని యొక్క ఉచితమైన దేవాలయాలు అంటే మనం పరిశుద్ధులం. అంతేగాని ఎలా అంటే వాక్యం వినే మనం పరిశుద్ధమయ్యాన్ని తప్పించి మన సొంత జ్ఞానము, సొంత తెలివితేటలు, సొంత డిసిప్లిన్ కాదు. వాక్యం వల్ల వచ్చినటువంటి డిసిప్లిన్ వల్లే మనం మరి పరిశుద్ధమయ్యాం, పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నాం అన్నమాట. ఈ క్రొత్త నిబంధనలో ఈ 2 వాక్య భాగాలు. తర్వాత పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు ఇర్మియా గారు ఒక మంచి మాటని, మరి దేవుడు ఇచ్చినటువంటి వాక్యని యాజ్ ఇట్ ఈజ్ గా తను రాయడం జరిగింది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుంటే కనుక ఒకసారి నేను చదువుతాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23, 24 వచనాలు చదివితే కనుక దేవుడు చెప్పింది, పరమ తండ్రి చెప్పింది ఎలా అంటే ఆయన సెలవిచ్చింది యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ
మరి రాయడం జరిగింది ఇర్మియా గారి ద్వారా. అది చదువుతున్నాం. యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టియు, సూర్యుడు తన శౌర్యం బట్టియు అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించగలనగా, భూమి మీద కృప చూపుచు నీతి కార్యములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటే బట్టే అతిశయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి ఎలా అంటే ఈ వాక్య ప్రకారంగా మరి కొత్త నిబంధనలే కాదు, పౌలు గారు చెప్పిందే కాదు, పాత నిబంధనలు ఎప్పుడో ఇర్మియా గారికి మరి పరమ తండ్రి సెలవిచ్చారు. ఎవరిని బట్టి అతిశయించాలంటే కనుక మనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు, మరి మనకున్న విధేయతని బట్టి కాదు, కానీ మరి ఆయన్ని పరిశీలనగా తెలుసుకుని దేవుడు అంటే ఎవరో పరిశీలనగా తెలుసుకుని దాన్ని బట్టి ఎలా అంటే ఆయన ఆయన ఆయనను ఆయన బట్టి అతిశయించాలన్నమాట. ఆయన్ని హెచ్చించాలి, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. నాట్ కరెక్ట్ అనమాట. అది మనం హెచ్చించుకునే పద్ధతి ఉంటే కనుక మనం ఒక రాంగ్ వేలో వెళ్తున్నట్లు లెక్క అనమాట. మనకి ఇచ్చినటువంటి తలాంతులు కానీ, మనకి ఇచ్చినటువంటి జ్ఞానం కానీ, మనకి ఇచ్చిన ఐశ్వర్యం కానీ, మనకి ఇచ్చినటువంటి మరి బలశౌర్యాలు కానీ, చాలా మంది చాలా క్యాపబుల్గా వర్క్ చేస్తుంటారు ఆఫీస్లో. అది మరి దేవుని బట్టి అది అంతే తప్పించి ఎలా అంటే మరి అది వారి యొక్క మరి టాలెంట్ కాదనమాట. అది ఆ టాలెంట్స్ ఎలా అడగడం దేవుడు ఇచ్చిన అనమాట. కాబట్టి మరి ఇచ్చిన టాలెంట్స్ని బట్టి మనం దేవుని యందు గర్వపడాలి, అతిశయించాలి, దేవుని హెచ్చించాలి, దేవుని స్తుతించాలి. మరి ఇలా చూస్తే కనుక మరి మరి బైబిల్ గ్రంథంలో అలాగా అతిశయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ వాక్యం ప్రకారంగా ఎలా అంటే ఎవరైనా మరి దేవుణ్ణి బాగా హెచ్చించి దేవుని ద్వారా మెలులు పొంది మరి వర్ధిల్లిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. మరి రాజులు ఒక ముగ్గురు రాజులు ఉన్నారు. ముగ్గురు రాజుల్లో ఇద్దరు యూద రాజులు ఇద్దరు ఉన్నారు. ఒక రాజు అయితే అన్య రాజు ఉన్నాడు. మరి ఇంకా ఉండొచ్చు, కానీ ప్రస్తుతం అట్లాంటి ముగ్గురు రాజుల గురించి ఒక రెండు రెండు వాక్య భాగాలు, రెండు సంగతులు ఒకసారి మనం తెలుసుకుందాం. ఆ ముగ్గురు రాజులు ఎవరంటే కనుక ఉజ్జియా ఒక రాజు ఉన్నాడు, తర్వాత హిజ్కియా ఒక రాజు ఉన్నాడు, తర్వాత మరి అన్యరాజు నెబుకద్రెజు ఉన్నాడు. ముగ్గురు కూడా ఎలా అంటే మరి దేవుని చేత మేలు పొందిన వాళ్ళు, దేవుని చేత ఎలా అంటే వర్ధిల్లబడ్డ వాళ్ళు అనమాట. ముగ్గురు కూడా అనమాట దేవుని యొక్క మార్గాల్లో ఎంతో నమ్మకంగా ఉన్నవారు అనమాట. దేవుని మార్గాలకి, దేవుని యొక్క మాటలకి ఎంతో విధేయత చూపించిన వాళ్ళు ముగ్గురు కూడా అనమాట. అయితే మరి ముగ్గురులో కూడా ఎలా అంటే హృదయగనం వచ్చింది ఒక టైంలో. ఎప్పుడైతే వాళ్ళు మరి దేవుణ్ణి ఆశ్రయించి వీళ్ళు వర్ధిల్లడం మొదలుపెట్టారో ఒక సర్టెన్ స్టేజ్లో హృదయగౌరవం వచ్చిందనమాట. అంటే వాళ్ళని వాళ్ళే పొగుడుకోవడం, వారి యొక్క బలాల్ని వాళ్ళే మరి పొగుడుకోవడం, హెచ్చించుకోవడం వాళ్ళ హృదయంలో చేశారు. ఓపెన్ గా కాదు, హృదయంలో చేశారనమాట. ఇది మనం గమనించాలి. ఒక్కొక్కసారి మనకున్న స్టాటస్ని బట్టి కానీ, మనకున్న క్యాడర్ని బట్టి ఎలా అంటే ఒకసారి ఎంత లేదనుకున్నా మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి హృదయంలో గర్వపడుతూ ఉంటాం అనమాట. నేను కదా ఇంత చక్కగా మాట్లాడాను, నేను కదా ఇంత మంచిగా చేశాను, నేను కదా ఈ పని ఇంత చక్కగా చేస్తున్నాను, నాకు కదా ఇంత క్యాడర్ వచ్చింది, నేను కదా ఎలా అంటే ఇంత మేనేజ్ చేస్తున్నాను అనేటువంటిది వస్తుంది అనమాట. అది కామన్, అది కామన్. అయితే అలా వచ్చినప్పుడు ఈ ముగ్గురు రాజుల్లో ఇద్దరు రాజులు మాత్రం తిరిగి దేవుని దగ్గరికి వస్తారు, ప్రభు అని దగ్గరికి వస్తారనమాట. వారు రియలైజ్ అవుతారు. అంటే ఇదంతా కూడా పరమ తండ్రి వల్ల కలిగింది అనేటువంటిది రియలైజ్ అవుతారు. వాళ్ళు మళ్ళా దేవుని దగ్గరికి వస్తారనమాట. వస్తారు, వాళ్ళు సరి అవుతారనమాట. బట్ ఒక రాజు మాత్రం రాలేకపోతాడు, తను చనిపోతాడు అనమాట. అలాంటి రాజుల్లో మొదటి రాజు ఉజ్జియాని చూస్తే కనుక మరి దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూస్తే 20వ అధ్యాయంలో మరి తన గురించి రాయబడింది. 20వ అధ్యాయం కూడా అంతా కూడా ఒకసారి చదివితే కనుక మరి తెలుస్తుంది అనమాట. చాలా క్లుప్తంగా రాయడం జరిగింది ఇక్కడ. ఒకసారి చదివితే కనుక మనకు కూడా కొంతవరకు మనకి తెలుసుకోవడానికి, కొంత మనం మార్పు చెందడానికి అవకాశం ఉండదు. అంటే హృదయ గర్వం ఉంటే కనుక మనకి ఏమవుతుంది,
అనేది తెలుస్తుంది అనమాట. పైకి చెప్పలేకపోవచ్చు. పైకి ఎలా అంటే మన గురించి మనం హెచ్చించుకోకపోవచ్చు, కానీ హృదయంలో గర్వపడడం కూడా, హృదయంలో నేను కదా, నేనే కదా ఇదంతటికీ అని గర్వపడడం కూడా ఎలా అంటే అది పాపం కింద లెక్క అనమాట. కాబట్టి అది ఉండకూడదు. దాన్ని తొలగించుకోవడానికి ఎలా అంటే మరి అభ్యాసం చేయాలన్నమాట. అది దేని వల్ల జరుగుతుందంటే కనుక ప్రభు దగ్గరికి వస్తేనే జరుగుతుంది. మీ అంతటా మీరు చేసుకుందాం, నేను డిసిప్లిన్ ఉంటాను, నేను క్రమశిక్షణతో ఉంటాను అని అనుకుంటే కుదరదు అనమాట. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా ఇదిగో నాలో ఈ హృదయ గర్వం ఉంది, ఇది నేను దీన్ని బట్టి గర్విస్తున్నాను, కానీ ఇది మీరు దయచేసింది, దయచేసి నా ఆలోచన బట్టి నన్ను క్షమించండి, తిరిగి నన్ను సమకూర్చండి అని ఎప్పుడైతే కనుక ప్రభు దగ్గర మనం సబ్మిట్ చేస్తామో తప్పకుండా వర్ధిల్తాం అనమాట. ఇక్కడ ఉజ్జా ఏమైందంటే, ఉజ్జా 16 సంవత్సరాలు ఉన్నప్పుడే తను రాజు అవుతారు, రాజు చేస్తారు. అయితే తను 52 సంవత్సరాలు వచ్చేంత వరకు తను రాజుగా ఉంటాడు అనమాట. ఈ 10 ఇయర్లో తనకి దేవుడు ఎంతో సహాయం చేస్తారు. తను కూడా దేవుని ఆజ్ఞలను బట్టి దేవుని మార్గాల్లో చక్కగా నిల్చుంటాడనమాట. దానికి ఒక వాక్యం ఉంది ఇక్కడ. 26 అధ్యాయం 5వ వచనం చదివితే కనుక, దినవృత్తాంతం 2వ గ్రంథము 26 5వ వచనం చదివితే కనుక నేను చదువుతాను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. జకర్యా దినాల్లో దేవుని ఆశ్రయించాడట ఉజ్జియా. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఎంతకాలం అయితే కనుక యెహోవాను ఆశ్రయించాడో, అంటే యెహోవాను హెచ్చించాడో, యెహోవాను ఎలా అంటే తను యెహోవా మార్గాల్లో తను నిలిచి ఉన్నాడో, మందిరం సంబంధించి పరిచర్య ఎంత చక్కగా చేశాడో అంతకాలం కూడా తను వర్ధిల్లాడట. ఆశ్రయించేంత కాలం వర్ధిల్లాడట. ఇది నోట్ చేసుకోవాలి. ఇది ఆశ్రయించేంత కాలం, యెహోవాను ఆశ్రయించినంత కాలం, ప్రభువును ఆశ్రయించిన అంతకాలం కూడా ఎలా అంటే వర్ధిల్లుతాం మనందరం వర్ధిల్లుతాం. కానీ మరి ఏమైందంటే కనుక, ఎలా వర్ధిల్లాడంటే కనుక ఆ తర్వాత వాక్య భాగాలు చూస్తే కనుక తెలుస్తుంది. చాలా గొప్ప విధంగా వర్ధిల్లుతాడనమాట. యూదా రాజుల్లో మరి అంతకాలం పరిపాలించిన రాజు మరి తను కూడా 36 సంవత్సరాలు పరిపాలించాడు. 36 సంవత్సరాలు కూడా తను వర్ధిల్లుతాడనమాట. అయితే 15వ వచనం చూస్తే కనుక తను సైన్యాన్ని బాగా మరి యుద్ధానికి ఎట్లా అంటే ప్రిపేర్ చేస్తాడు. సైన్యానికి కావాల్సినటువంటి ఆ, ప్రతి ఆయుధం కూడా తను తయారు చేస్తాడనమాట. అంటే అంత తెలివిగా తను ఉంటాడు. ఆ తెలివి మరి తను దేవుడు ఇచ్చాడనే సంగతి మర్చిపోతాడన్నమాట. తర్వాత వాక్యం చదివితే కనుక ఈ జ్ఞానం అంతా కూడా దేవుని ద్వారా, దేవుని మార్గాల్లో పయనించడం వల్ల, దేవుని మార్గాలు విధేయ చూపించడం వల్ల ఈ జ్ఞానం వచ్చింది అనే సంగతి తను మర్చిపోతాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే 16వ వచనం చూస్తే కనుక అతని కీర్తి బాగా వ్యాపించింది కదా. 15వ అధ్యాయం ఆఖరిలో ఉంటుంది, ఆయన కీర్తి గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతని కీర్తి ఎలా అంటే దేవునితో ఉన్నంత కాలం చాలా దూరం వ్యాపిస్తుంది అనమాట. అది అనుకున్నాడు తను. నెమ్మదిగా ఎప్పుడైతే కీర్తి వ్యాపించిందో ఒక గర్వం ఎలా అంటే తన హృదయంలో ప్రవేశించింది అనమాట. ఓహో, ఇది నా వల్ల వ్యాపించింది, నేనే దీనికి కారణం, నేనే, నా జ్ఞానమే, నా తెలివితేటలే, నా అడ్మినిస్ట్రేషనే అని అనుకున్నాడు అనమాట. ఈ 16వ వచనం చూస్తే కనుక, అయితే అతను స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాడట. మనలో ఎలా అంటే చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు ఎదిగి ఎదిగి ఎలా అంటే వర్ధిల్లుతుంటారు, ఒక స్టేజ్ లో వాళ్ళు ఆగిపోతారనమాట. అక్కడతో స్టాప్ అయిపోద్ది, ఒక మెట్టు దగ్గర వాళ్ళు ఆగిపోతారనమాట. మన బిడ్డలను కూడా ఎలా అంటే చూస్తే కనుక చిన్నప్పుడు చాలా చక్కగా చదువుతుంటారు వాళ్ళు. ఎప్పుడైతే కనుక మరి వాళ్ళకి ఈ పీర్ గ్రూప్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుందో, అది సరైన ఫ్రెండ్షిప్ కాకుంటే కనుక వర్ధిల్లడం ఆగిపోతుంది ఒక సర్టెన్ స్టేజ్లో అనమాట. తినకు కూడా ఎలా అంటే ఎప్పుడైతే కనుక మంచి కీర్తి వచ్చిందో హృదయాన్ని ఎలా అంటే అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. మనస్సును గర్వించాడు అనమాట. గర్వించాడు. ఇంకా మరి దేవుని పద్ధతులు నెమ్మదిగా మర్చిపోవడం మొదలుపెట్టాడు అనమాట. ఎలాగా మరి ధూపం వేయాలి, ఎవరు ధూపం వేయాలి,
ఈ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుని పరిచయం ఎలా చేయాలనేది మర్చిపోయాడు అనమాట. ఎప్పుడు బాగాలని స్థిరపడిన తర్వాత. అంతకుముందు మరి ఆ యెహోవా పని చేస్తున్నంత కాలం, పరిచయం చేస్తున్నంత కాలం ఆశ్చర్యకరమైన రీతిలో తను వర్ధలు పడతాడు అనమాట. ఎప్పుడైతే కనుక మరి గర్వించాడు, గర్వించి ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. అతడు ధూపపీఠం మీద ధూపం వేటుకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా. అంటే ఎప్పుడైతే కనుక తను ద్రోహం అన్నమాట ఇది. అంటే యెహోవా ద్వారా ఎలా అంటే వృద్ధి చేయబడ్డాడు, వర్ధల చేయబడ్డాడు. కానీ మరి దేవుణ్ణి మర్చిపోయాడు అనమాట. మర్చిపోయేలా అంటే మరి మర్చిపోవడం అనేది అంటే ద్రోహం అనమాట. వర్ధిల్లిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మర్చిపోవడం, దేవుని పరిచయం మర్చిపోవడం అనేది ద్రోహం అనమాట. పాపం అనమాట అది. అది జరిగింది ఇతని విషయంలో, రాజుగారి విషయంలో అన్నమాట. ఏం చేశాడు, దాని ఫలితంగా ఏం చేశాడంటే కనుక ధూపపీఠం మీద ధూపం వేయడానికి బయలుదేరాడు. అందరూ యాజకులందరూ వాదించారు. నువ్వు కాదు, యు ఆర్ అన్ఫిట్ అని చెప్తారు. నువ్వు లేవీయుడు కాదు, మీరు వేయకూడదు అన్నప్పుడు వాళ్ళందరి మీద ఎలా అంటే తను కోపగించి వాళ్ళు చెప్పిన మాట వినకుండా మరి ధూపం వేయడానికి చేయి చాపుతాడనమాట. వెంటనే దేవుని యొక్క పనిష్మెంట్ వస్తుంది. అదేంటంటే నొసటి మీద ఒక కుష్టు వ్యాధి, కుష్టు మచ్చ బయలుదేరుతుంది అనమాట. పాత నిబంధన కాలంలో అలా ఉండేవి. ఏదైనా ఒక తప్పు చేస్తే దేవుని చిత్తానికి ఎగైనెస్ట్ ఏదైనా చేస్తే కనుక వెంటనే ఒక విశ్వాసకి రిజల్ట్ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడైతే కనుక మరి మనం కూడా చేస్తున్నాం. చాలా మంది చూస్తూ ఉంటాం. అనేక మరి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఫ్లరిష్ అవుతూ ఉంటారు అనమాట. అయితే ఏంటి మరి పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి తేడా ఏంటంటే కనుక మనకి సంబంధించినటువంటి ప్రతి పాపము ఆల్రెడీ చేసినవి, చేస్తున్నవి, చేయబోయేవి అన్నిటికీ ఎలా అంటే మరి పరిహారంగా, పాప పరిహారంగా యేసు ప్రభు వారు సిలువలో మరణించారు. ఆయన మనకి అడ్డుగా ఉన్నారనమాట. మన మీదకి ఏమి రాకుండా లైఫ్ సజావుగా సాగడానికి, మన లైవ్లీహుడ్ సరిగ్గా ఉండడానికి ఆయన మనకి ఎలా అంటే అడ్డుగా ఉన్నారు. మనల్ని కాస్తున్నారు అనమాట. అది మనకు తెలియదు అనమాట. అయితే మరి దీని రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది? ఇలాగా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? వెళ్ళే వాళ్ళు పాపాలు చేసుకునే వాళ్ళు ఎలా అంటే ఇంకా ఇక్కడైతే కనుక వాళ్ళు ఫ్లరిష్ అవుతారు. కానీ మరి ఆ దినం వచ్చినప్పుడు ఎలా అంటే సపరేట్ చేయబడతారనమాట. పాపం చేసే వాళ్ళు ఒకవైపుకి, మరి ఎవరైతే విశ్వాసులు ఉన్నారో దేవుని యొక్క మరి మార్గాల్లో నిల్చుంటారో, దేవుని యొక్క ఆజ్ఞలో నిల్చుంటారో వాళ్ళు సపరేట్ చేయబడతారనమాట. అప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ రాజు ఎలా అంటే తిరిగి ఎలా అంటే మరి దేవుని దగ్గర రాలేకపోతాడు. మరి బహుశా ఎవరు చెప్పలేదో ఏంటి తెలియదు, కానీ తిరిగి దేవుని దగ్గర రాలేకపోతాడు అనమాట. ఆ టైంలో ప్రవక్తలు మరి వాళ్ళు చక్కగా ఎలా అంటే ఇన్ఫార్మ్ చేసేవారు. రాజు ఏదైనా మిస్టేక్ చేస్తే ఈయనకి ఎలా అంటే ఇన్ఫార్మ్ చేశారు, కానీ తిరిగి రాలేకపోయాడు అనమాట. తను ఏమవుద్దంటే తన హృదయ గర్వానికి అంత చక్కగా మరి కీర్తి సంపాదించిన వాడు, అంత చక్కగా వర్ధిల్లాడు. అలాంటి రాజు చివరికల్లా ఒక రూమ్ లో కుస్తీయాతో చనిపోతాడు అన్నమాట. వెరీ బాధాకరమైన విషయం అన్నమాట. ఒక విశ్వాస అన్నమాట. ఒక విశ్వాసి కనుక వర్ధిల్లిన తర్వాత హృదయ గర్వం కనుక ప్రవేశిస్తే దేవునికి ఎలా అంటే తను చేసిన మేలు ఎలా అంటే మర్చిపోయి దేవునికి ద్రోహం చేస్తే కనుక, ద్రోహం చేసి తిరిగి దేవుని దగ్గర రాకుండా ఉంటే కనుక కండిషన్ ఎలా ఉంటుంది అనమాట, అంతం ఎలా ఉంటుంది అనమాట. మరి ఉజ్జియా గురించి అది. అలానే మరి ఇంకొక రాజుగారు ఉన్నారు. హిజ్కియా గురించి కూడా చూద్దాం ఒకసారి. హిజ్కియా గురించి ఒక రెండు విషయాలు చెప్తాను. హిజ్కియా మరి అదే దినవృత్తాంత రెండో గ్రంథము 32 అధ్యాయంలో చూసినట్టయితే కనుక, దినవృత్తాంతంలో రెండో గ్రంథము 32 అధ్యాయం చూస్తే కనుక మరి హిజ్కియా కూడా ఎలా అంటే హిజ్కియా గురించి మనకందరూ తెలుసు. చాలా సార్లు సోదరులు కొంతమంది మరి హిజ్కియా గురించి, హిజ్కియా రాజ్యం గురించి, మరి తనకు కలిగినటువంటి మరి గొప్ప ఆదరణ గురించి దేవుని దగ్గర నుంచి ఇవన్నీ కూడా విన్నాం మనం. మరి మరణకరమైన వ్యాధి నుంచి తను ఆ, మరి తిరిగి ఎలా అంటే ఆయుష్ పెంచబడతాడు. ఆయుష్ పెరుగుతుంది 15 years అన్నమాట. అలాగే మరి తన అశ్షూరియల రాజు తన మీద దండ వచ్చినప్పుడు ఒక రాత్రి 1,85,000 మంది మరి ఆ,
శత్రువులను ఎలా అంటే దూత వచ్చి చంపడం జరుగుతుంది అనమాట. ఇలాంటివన్నీ కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి హిజ్కియా టైంలో. అయితే హిజ్కియా కూడా ఏం చేశారంటే ఇక్కడ ఆ, ధనువృత్తాంతం 2వ గ్రంథము 32 వచనం చూస్తే కనుక 25వ వచనంలో అవన్నీ అయిన తర్వాత, అన్ని మేలులు పొందిన తర్వాత, అన్ని మేలులు అన్ని బెనిఫిట్స్ పొందాడు దేవుని దగ్గర నుంచి అనమాట. అయితే హిజ్కియా 25వ వచనం, హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతను అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా. చూసారా, హిజ్కియా కూడా అనమాట అన్ని మర్చిపోయాడు అనమాట. దేవుడు చేసిన కూడా మర్చిపోయాడు అనమాట. మనం మర్చిపోకూడదు. అందుకని ఎలా అంటే మనం అటెండ్ అవ్వాలి ప్రతి ప్రార్థన కూడికి, ప్రతి ఆరాధన కూడికి, లేకుంటే మన ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఆ, చర్చికి ఎలా అంటే అటెండ్ అవుతున్నాం అనమాట. ప్రతి దినం కూడా ప్రతి నియమ కూడికి కూడా అటెండ్ అవ్వాలి. ప్రతి కూడికి కూడా ఎలా అంటే మరి మనం అరేంజ్ చేసుకుంటున్నాం. బుధవారం కానీ, వెడ్నెస్డే కానీ, మరి ఫ్రైడే కానీ, తర్వాత సాటర్డే కానీ, కొన్ని ఏమో స్పెషల్ డేస్ ఉన్నాయి. వాటికి ఒక ఎలర్ట్ వచ్చినప్పుడు అటెండ్ అవ్వాలన్నమాట. కనీసం ఒక్క మాట అయినా కానీ, మరి దేవుని మాట ఒక్క మాట అయినా కానీ మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఇది మర్చిపోయాడు. ఈ హిజ్కియా కూడా మర్చిపోయాడు అన్నమాట. హృదయాన్ని గర్వించాడు అన్నమాట. ఎప్పుడైతే కనుక తనకున్నటువంటి రాజ్యం కానీ, తన మాటలు అందరూ వింటున్నారు, తను సంపాదించిన సంపాదన మరి ఎంతో సంపాదించాడు. తను కూడా బంగారము, వెండి, ఇలా ఎట్లా అంటే మొత్తం మెటల్స్ అన్ని కూడా సంపాదించుకున్నాడు అనమాట. అలాంటి రాజు ఎలా అంటే మరి అది దేవుని వలన కలిగింది, దేవుని దైవ చేత కలిగింది, దేవుని కృప చేత కలిగింది, దేవుని ద్వారానే సంపాదించుకున్న విషయం మర్చిపోయాడు అనమాట. ఇతను కూడా మరి మనసును గర్వించి దేవునికి ఎలాంటి ద్రోహం చేశాడనమాట, పాపం చేశాడనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కనుక మరి అతని మీదకిని యోధా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా, వెంటనే దేవుడు ఎలా అంటే ఒక సైన్ పంపించారనమాట. దేవునికి కోపం వచ్చింది. మరి ఎలా వచ్చింది ఇక్కడ రాయబడలేదు కానీ, కోపం వస్తే కనుక ఇతను వెంటనే దేవుని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? 26 వచనంలో హిజ్కియా హృదయగర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకుంటు కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ వాక్యం అన్నమాట ఇది. ఎప్పుడైతే కనుక మరి దేవుడు కోపగిస్తున్నాడు, దేవుని చిత్తానికి ఎలాంటి వ్యతిరేకంగానే ఉన్న నా ప్రవర్తన ఉంది, దేవుని యొక్క ప్రేమకి ఎలాంటి నేను ద్రోహం చేస్తున్నాను, దేవుని మేలు ఎలాంటి నేను మర్చిపోయానని చెప్పి తను అనుకున్నాడు. తను హిజ్కియాను తర్వాత మరి మిగతా మరి యెరూషలేము కాపురస్తులందరూ కూడా ఎలా అంటే గర్వాన్ని విడిచిపెట్టారంట. గర్వాన్ని విడిచిపెట్టారట. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎవరికైతే మరి మనలో గర్వించే వాళ్ళు ఉన్నారో దీన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. దేవుని దగ్గరకు వచ్చి ప్రభా ఇదిగో ఇది మీ వలన కలిగింది, ఇది నా జ్ఞానం కాదు, నా యొక్క క్రమశిక్షణ కాదు, నన్ను నాకున్నటువంటి ఈ యొక్క మరి ఈ ఫీలింగ్ ఎలా అంటే మార్చండి, ఇది మీరే ఇచ్చారు, దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని గణపరుస్తున్నాను అని చక్కగా చెయ్యాలి. వినడం కాదు కానీ చెయ్యాలన్నమాట. ప్రాక్టీస్ అంటే అలా ఉండాలన్నమాట. నోటితో చెప్పాలి, లేకపోతే మనసులో దృఢంగా అనుకోవాలి. ఉం? అప్పుడు యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. బాగుంది ఇది మాట. ఆ టైంలో హిజ్కియా తప్పు చేశాడు. పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందున్న నిత్య జీవం అని మనకి రోమా రోమిలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 23 వచనం ఉంటుంది అనమాట. పాపం వలన వచ్చి జీతము మరణము. పాపం వలన ఎలాంటే వచ్చే జీతం మరణం అట. అంటే స్లోనెస్ అనమాట, వర్ధనను ఆగిపోద్ది అనమాట, లేకుంటే మరణం అనమాట. మన మనసు ఎలా అంటే ఇంకా అనుకున్న దేవుడిచ్చినటువంటి అంతరేంద్రియం కాబట్టి మనసు దేవుడిచ్చినటువంటి అంతరేంద్రియము దేవుని చిత్త ప్రకారం ఆలోచించవలసిన స్థితిలో ఆలోచించదు అనమాట. ఎందుకని? పాపం చేశాం కాబట్టి అది చచ్చిపోతుంది అనమాట, స్లోనెస్ అవుతుంది అనమాట. అయితే మరి అలాంటి టైంలో అంటే మరి ఆ, కృపావరం ఉంది, అది క్రీస్తు యేసునందున్నట్టు నిత్య జీవం అన్నమాట. ఎప్పుడైతే కనుక మరి రోమపత్రిక 6 అధ్యాయం 23 రాయబడిందో పాపం చేసినప్పుడు జీతం మరణం కాబట్టి చనిపోము. కానీ ఎట్లా అంటే
మన గ్రోత్ ఎలా అంటే ఆగిపోతుంది, వర్ధనలు ఆగిపోతుంది అనమాట. మన బిడ్డలకైనా అంతే, మనకైనా అంతే అనమాట. ఎప్పుడైతే కనుక ఒక రాంగ్ వేలో దేవుని చిత్తానికి against గా మనం ముందుకెళ్తా ఉంటాము, ఆ టైంలో ఏమవుతుందంటే కనుక మనకి ముందుకెళ్ళచ్చు. చూడండి, విశ్వాసాలు గమనించుంటారు, మనలో చాలా మంది విశ్వాసులు ఉన్నారు. ఏదైనా కనుక ఒక రాంగ్ థాట్ వస్తే కనుక మనకు ముందుకు వెళ్ళలేం, మన పని ముందుకు సాగదనమాట. అంటే ఏమైంది, ఆ ఆ హజార్డ్ని ఎలా అంటే తప్పించుకునే జ్ఞానం ఎలా అంటే మనకు చచ్చిపోతుంది అనమాట. ఎప్పుడైతే కనుక తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వస్తామో దేవుడు ఎలా అంటే మార్గం చూపిస్తారనమాట. ఇలా చాలాసార్లు నాకు జరిగింది. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ అనమాట. అది ఎలా అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము, స్లోనెస్ అన్నమాట. లేట్ అయిపోద్ది అనమాట. బిడ్డలు కూడా ఎలా అంటే చక్కగా చదువుకునే బిడ్డలు మరి ఒక బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉంటే కనుక, బ్యాడ్ థాట్స్ వాళ్ళలో ఉంటే కనుక, బ్యాడ్ వర్క్స్ వాళ్ళలో ఉంటే కనుక ఒక స్టేజ్లో వాళ్ళు ఆగిపోతారు అనమాట. మనకి తెలియదు ఎందుకు ఆగిపోతున్నారు అబ్బా అనుకుంటాం మనం. ఎందుకు ఆగిపోతున్నారు మనకు తెలియదు, పూర్తిగా విషయాలు తెలియదు అనమాట. కానీ మరి వాళ్ళతో ఉండే బిడ్డలేమో పైకి వెళ్తూ ఉంటారు, బిడ్డలేమో ఆగిపోతూ ఉంటారు అనమాట. కారణం ఏంటంటే కనుక ఏదో సంథింగ్ ఎలా అంటే ఒక బ్యాడ్ శాలరీ ఉందన్నమాట. పాపంలో వచ్చే జీతము, బ్యాడ్ థాట్స్ ఉన్నాయి, బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉంది, అందుకల్ల ఆగిపోతారు అనమాట. కాబట్టి ఎలా అంటే తిరిగి వాళ్ళని ఎలా అంటే బిడ్డలను కానీ మనం కానీ దేవుని దగ్గరికి వెళ్ళి తీసుకురావాలన్నమాట. మనలో కూడా చాలా మంది మన పక్క వాళ్ళు చక్కగా ఎగ్జామ్స్ అన్ని క్వాలిఫై అవుతుంటారు. జాయిన్ అయిన వెంటనే, జాబ్లో జాయిన్ అయిన వెంటనే ప్రతి ఎగ్జామ్ కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతుంటారు చాలా మంది. అలా క్వాలిఫై కారనమాట. అంటే ఏదో ఒక ల్యాబ్స్ ఉందన్నమాట, ఏదో ఒక ఇర్రెగ్యులారిటీ ఉంది, అంటే నెగ్లిజెన్స్ అనేది ఏదో ఉంటుందన్నమాట. అందుకని అలాంటి మనం మరి దానికి జీతం ఎట్లా అంటే స్లోనెస్ అన్నమాట. అంటే ఎప్పటికో ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతాం, ఒక 20 ఇయర్స్ దాటిన తర్వాత ఒక ప్రమోషన్ వస్తుంది అనమాట. కానీ మరి దేవుని చిత్తం అది కాదనమాట. జాయిన్ అయిన వెంటనే ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలి, ఆపర్చునిటీస్ అనేది గెయిన్ చేసుకోవాలి, పైకి వెళ్ళాలి, అనేక మందిని ఎలా అంటే మనం అడ్మినిస్ట్రేట్ చేయాలన్నమాట. అది దేవుడు కోరుకునేది అనమాట. అంతేగాని మరి ఎంతకాలమైనా కానీ అదే సబ్ స్టాఫ్లో ఉండి, అదే అసిస్టెంట్గా ఉండి, అదే హెచ్ఏగా ఉండి ఒక ఆఫీసర్ చాలే అని అనుకునే తత్వం ఉండకూడదు అనమాట. మనం పైకి వెళ్తేనే ఎలా అంటే పరిచయం చేయగలం, కింద ఉంటే కనుక ఎలా అంటే పరిచయ మనం మనం కలుసుకునే ఆ, మనతో ఇప్పుడు మన కంపానియన్స్ అని చాలా తక్కువ మంది ఉంటారు లోయర్ స్టేజ్లో. బట్ హైయర్ స్టేజ్లో ఎలా అంటే చాలా మంది కింద ఉన్న టీం అంతా కూడా చూస్తారనమాట. ఇజ్రాయెల్ గారు ఎలా ఉన్నారు, లేకపోతే జాన్ విక్టర్ ఎలా ఉన్నాడు, లేకుంటే వరప్రసాద్ ఎలా ఉన్నాడు, లేకుంటే డానియల్ గారు ఎలా ఉన్నారు. సో ఇలా ఉంది, వీళ్ళ లైవ్లీహుడ్ ఇలా ఉంది అనేది కనిపిస్తుంది అనమాట. అది అది ఎలా అంటే స్పెషాలిటీ అదనమాట, ప్రత్యక్షపరచుకోవడం అంటే అదనమాట. మనల్ని చూడాలి, మనల్ని అబ్జర్వ్ చేయాలి, హౌ వీఆర్ లివింగ్. ఒక ఒక మంచి మాట విన్నాను అన్నమాట నేను ఈ మధ్యకాలంలో. మా వర్తమానం భాష ఇజ్రాయెల్ బ్రదర్ గారు చెప్పినట్టున్నారు. అన్ని క్వశ్చన్స్ ఎలా అంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనమాట. ఆ తత్వం వస్తుందన్నమాట. దేవునితో ఉన్నప్పుడు ఎలా అంటే దేవుడు ఎలా అయితే కనుక తను మరి తన్ని విచారణ చేస్తున్నప్పుడు ఎలా అంటే కోర్టులో విచారణ చేస్తున్నప్పుడు చాలా క్వశ్చన్స్ చేస్తుంటారు యేసుప్రభు గారిని. కానీ ఆయన చెప్పిన ఎలా అంటే కనుక ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేశారనమాట. నువ్వు రాజు అంటే కనుక నువ్వని అంటే అన్నారనమాట. అలాంటి ఆన్సర్స్ ఎలా అంటే మనం నేర్చుకోవాలన్నమాట. అంతే తప్పించి అలాంటి క్వశ్చన్ వేశారు కదా, ఏదో అడిగారు కదా అని ప్రతిదానికి ఎలా అంటే మనం నోరు విప్పి చెప్పాల్సిన అవసరం ఉండదన్నమాట. మరి ఇంకొక రాజుగారు ఉన్నారు. సరే, కంటిన్యూ చేయనా లేదా క్లోజ్ చేయనా? బ్రదర్ క్లోజ్ చేద్దామండి. ఓకే, సరే. అయితే ఇంకొకసారి చెప్పుకుందాం. నెబుకద్నెజర్ రాజు ఉన్నారు. తను కూడా ఎలా అంటే అన్యరాజు అనమాట, అన్యరాజు అయినప్పటికీ ఎలా అంటే అన్యరాజుని ఎలా అంటే అన్యరాజుకి మరి దేవాది దేవుడు ఎలా అంటే యూదా దేశాన్ని, యెరూషలేము పట్టణాన్ని అప్పగిస్తారన్నమాట. ఎందుకని? వాళ్ళు పాపం చేశారు కాబట్టి, వాళ్ళు హేయమైన క్రియలు చేశారు కాబట్టి. యూదా యూదా ప్రజలందరూ, యెరూషలేము పట్టణం వాళ్ళందరూ కూడా అంటే హేయమైన క్రియలు చేశారు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది ప్రవక్తలతో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినా కానీ వాళ్ళు చేయడం ఏంటంటే మానలేదు. వాళ్ళు అదే కంటిన్యూ చేశారు. దానివల్ల ఎలా అంటే వాళ్ళని ఎలా అంటే నెబుకద్నెజరు రాజుగా అప్పగిస్తాడనమాట. తర్వాత నెబుకద్నెజరు రాజు కూడా ఎలా అంటే ఎలాగ తను మరి దేవునిలోకి వస్తాడో దానియేలు ద్వారా, అన్యరాజు అయినప్పటికీ అనేది చక్కగా ఎలా అంటే మరి దానియేలు గ్రంథంలో ఉంటుంది. అది ఒకసారి మరి దేవుడు పర్మిట్ చేస్తే కనుక ఒకసారి చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, కలమాయన వందనాలు తండ్రి, స్తుత్రాచలుస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, అతిశయపడుట గురించి నైనా కొద్దిసేపు నైనా మీ వాక్యాన్ని ధ్యానించుకోవడం జరిగింది ప్రభా. నైనా అవును తండ్రి, నైనా మిమ్మల్ని బట్టి మేము అతిశయపడాలి తండ్రి ప్రభా. నాయన మిమ్మల్ని మేము హెచ్చించాలి, మిమ్మల్ని బట్టి మేము గర్వించాలి తండ్రి ప్రభా. అలాంటి గొప్ప స్థితినైనా మాకు దయచేయండి ప్రభా. మేము నేర్చుకుని తండ్రి మా బిడ్డలకినైనా మరి మా యొక్క మరి కంపానియన్స్ కూడా నైనా మరి మాదిరికరంగా నైనా మా యొక్క నాయన జీవితం ద్వారా తండ్రి ప్రభా, మా యొక్క ప్రభుత్వం ద్వారా నేర్పడానికి మీరే సహాయం దయచేయండి. కనికరించిన దేవా, కృప చూపించండి. వచ్చిన బిడ్డలందరినీ నేను బ్లెస్ చేయండి తండ్రి ప్రభా. నాయన వాక్యం ఏంటండి ప్రభా, నాయన విడిచిపెట్టి ఉండేవారుగా కాకుండా తండ్రి ప్రభా, వాక్యాన్ని మనసులో స్థాపించుకుని ప్రభా నాయన ఫలించడానికి మీ కృపలో భద్రపరచమని చిన్న ప్రార్థన మీ పాసనలో చేర్చుకుని ఎల్లప్పుడూ నాయన ప్రభా వాక్యం అనే ఖడ్గాని మా అందరి హృదయాలు ఉంచమని చిన్న ప్రార్థన మీ పాసనలో చేర్చుకోమని శక్తి కలిసే పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.